అంటే ఏంటమ్మా? బికాస్ ఇది మొదటిసారి నేను వింటున్నాను. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అంటే ఇంటర్లో ఉంటుంది మేడం. తర్వాత ఫర్దర్గా బీఎస్సీ నర్సింగ్ చేసుకొని అబ్రాడ్స్కి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది మేడం. సో ప్రస్తుతం దేంట్లో మీకు ట్రైనింగ్ అవుతుంది? మల్టీ టాస్క్స్ కదా, ఎస్ మేడం. ప్రస్తుతం దేనికి ఇస్తున్నారు? మల్టీ సబ్జెక్ట్స్ నర్సింగ్, జిఎఫ్సి, ఇంగ్లీష్ జరుగుతూ ఉన్నాయి మేడం. నర్సింగ్లో కమ్యూనిటీ, ప్రైమరీ హెల్త్ ప్రమోషన్ ఫస్ట్ ఇయర్కి మేడం. సెకండ్ ఇయర్లో మిడ్వైఫరీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్, హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ ద నర్సింగ్ సెక్షన్. ఎస్ మేడం. వెరీ గుడ్. ఎన్ని ఇయర్స్ అమ్మా ఇది? 2 years మేడం. సో యూఆర్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్స్. సో లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తారా? ఎస్ మేడం. వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ ఏం నేర్పిస్తున్నారమ్మా? ఇంగ్లీష్ మాత్రం మేడం. ఓన్లీ ఇంగ్లీష్? ఎస్ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మీరందరం టీచర్స్ అండి? వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యూ ఆల్? You are all fine, then the principal is happy and fine. అవునా కాదా? యా. ఎట్లా ఉన్నారమ్మా? ట్రైనింగ్ అది బాగా అవుతుందా? నిజంగా చెప్పండి, ఎవరిని కొడతారా లేకపోతే ఏంటి? సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద చిల్డ్రన్స్. పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఎన్నో తరగతి నుంచి మొదలవుతుంది క్లాసులు? 6 till 10th. ఓ ఇంటర్నా? ఓ వెరీ గుడ్. సో మీరందరూ ఇక్కడ డామిటరీలో ఉంటున్నారా? ఓకే. డామిటరీ ఎక్కడ ఉంటుందమ్మా? ఇక్కడ. ఓకే, రైట్ దేర్. ఓకే. సో మీకు ఇక్కడ సౌకర్యం ఎట్లా ఉందమ్మా? వెరీ గుడ్. భోజనాలు అంతా, హైజీను, టాయిలెట్స్. సో ఇవాళ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, ఎస్పెషలీ ఇది గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, మీరందరూ హ్యాపీగా ఉన్నారా గవర్నమెంట్ సపోర్ట్తో? అది కాకుండా మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే మీ టీచర్స్తో మీరు హ్యాపీగా ఉన్నారా? అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ మీ తల్లిదండ్రుల గురించి మీ అందరికీ తెలుసు కదా? ఎస్, వాళ్ళంతా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి స్కూల్కి పంపిస్తున్నారు. మీరందరూ అది మర్చిపోకూడదు. అండర్స్టూడ్? మీ అందరికి అర్థమైందా? లైఫ్ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇవాళ ఇక్కడ మీరు చదువుకోవటానికి వచ్చారు. మీ తల్లిదండ్రులు, కొంతమందికి తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, కానీ ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళిద్దరూ చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. అది మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు చాలామంది మనం చూసాం, లీడర్స్ కానీ ప్లేయర్స్ కానీ చాలామంది మీలానే పేద కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఎక్సలెంట్గా ప్లేయర్స్గా వెలిగిపోతున్నారు. లైక్ క్రికెట్ అవ్వని, ఎనీ గేమ్స్. ఇప్పుడు మాకు చల్లపల్లి స్కూల్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున. అట్లా మీలానే చాలామంది పిల్లలు ఉన్నారు. నాకు చాలా గర్వం ఆ స్కూల్ పిల్లల్ని చూస్తే. ఎందుకంటే వాళ్ళు ఎంత బాగా చదువుతారంటే అక్కడ 100% రిజల్ట్స్ వస్తాయి మాకు. సో your clap shows that you are super disciplined. నాకు చాలా సంతోషంగా ఉంది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ విలువ అనేది మీకు బాగా తెలుసు సిటీల కంటే కూడా. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ మీరు బాగా చదువుకోవాలి. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, అబ్దుల్ కలాం కానీ,
ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ పేద కుటుంబం. అట్లా ఎంతోమంది, వాళ్ళే కాదు ఇంకా చాలామంది. ఇప్పుడు అంబానీ, ధీరుభాయ్ అంబానీ గారు కానీ, అట్లా వీళ్ళందరూ పేద కుటుంబం నుంచి కష్టపడి, ఇప్పుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు. ఆయన పొద్దునే చాలా పేద కుటుంబం నుంచి ఆయన వచ్చారు. ఆయన పొద్దునే పాలు పిండేవారు మా తాతగారు. ఆయన తీసుకుని సైకిల్కి కట్టుకుని ఆ క్యాన్లన్నీ ఆయన ఇంటింటికి వెళ్ళి పాలు అమ్మి ఆ డబ్బు మళ్ళీ ఆ తండ్రికి ఇచ్చేవారు. ఆయన తండ్రికి మళ్ళీ టైంకి స్కూల్కి వెళ్ళేవారు. అట్లా ఆయన చదువుకుని కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆయన. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన. ఆయన 7 కిలోమీటర్లు నడిసేవారు. వాళ్ళ అమ్మగారు క్యారేజ్ కట్టినప్పుడు ఆ క్యారేజ్ తీసుకుని ఆయన నడుచుకుంటా కాలేజ్కి స్కూల్కి వెళ్ళేవారు, గవర్నమెంట్ స్కూల్కి. అట్లా మీరు వీళ్ళే కాదు, అట్లా మీకు తోచిన మంచి వాళ్ళని మీ హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మీరు ఆలోచించాలి. మీరు కూడా మీలో ఆ చైతన్యం అనేది ఉంది. ఎస్, నేను చేయగలను అనేది మీలో రావాలి, మీ అందరిలోనూ. మీ అందరిలోనూ ఆ ఆలోచన రావాలి. తల్లిదండ్రులు వాళ్ళు మీ దేవుడితో సమానం, మీరు అది మర్చిపోకూడదు. వాళ్ళందరినీ మీరు సంతోష పెట్టాలి. మీ చదువుతో, మీ సంస్కారంతో, మీ జీవితంలో మీరు పైకెళ్ళి వాళ్ళకి ఆ మొదటి జీతంతో మీరు కొనిచ్చేది వాళ్ళ జీవితాంతం మర్చిపోరు. మీరు అవన్నీ గుర్తుంచుకుని మీరు అదృష్టం చేసుకున్నారు ఇట్లాంటి స్కూల్లో ఉండటం. అదే కాకుండా మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. అది కూడా మీ అదృష్టం. అది కూడా అదృష్టం మీ చేతికి రావచ్చు, అది వినియోగించుకోవటం కూడా మీ చేతిలోనే ఉంది. మీరు ఇంత డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా జీవితంలో మీరు అనుకునేది మీరు సాధించగలరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా డిసిప్లిన్ అనేది చాలా నమ్ముతాను. హార్డ్ వర్క్, ఏది ఫ్రీగా ఏది రాదు. మీరు చిన్న వయసులో ఆడపిల్లలు, మీరు ఎవరిని నమ్మకూడదు. ఒక అమ్మగా నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను. మీరు టీనేజ్ ఏజ్లో కానీ ఏది కానీ మీ జీవితం వృధా చేసుకోబాకండి. ఎవరిని నమ్మద్దు. మీ ఫోకస్ అలా స్టడీస్ చదువుకోవాలి. నేను జీవితంలో పైకి రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది మీ తల్లిదండ్రుల గురించి. అది నాకు కావాలి మీ అందరి దగ్గర నుంచి. అదే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది పిల్లల దగ్గర నుంచి. సో మరొక్కసారి అందరికీ, అది కూడా నర్సింగ్లో ఉన్న పిల్లలకు కూడా ఇట్ గోస్ ద సేమ్ థింగ్. మీరు కూడా యంగ్స్టర్స్, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ మీరు చాలా అచీవ్ చేసుకోవాలి లైఫ్లో. మీరు ఇంత కష్టపడి చదువుకుంటున్నారు, వేరే దేశాలకి విదేశాలకి మీరు వెళ్తారు. కానీ సేమ్ ఇప్పుడు నేను పిల్లలకి ఏం చెప్పానో అది కూడా మీ అందరికి, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ యూ ఆల్. మీరందరికీ నేను కోరేది, మీరు కష్టపడండి, బీ డిసిప్లిన్, వర్క్ హార్డ్ అండ్ అచీవ్ లాట్ ఇన్ లైఫ్. యూ క్యాన్ అచీవ్ ఇట్. ఓకే, సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఓవర్ హియర్. అండ్ ఎనీ డౌట్స్ థ్యాంక్ యూ అమ్మ. ఎనీథింగ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఏదున్నా మీరు అడగచ్చు. ఎనీథింగ్ యూ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ కెన్ ఆస్క్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు హెల్ప్ యూ ఆల్. తప్పకుండా వాళ్ళకు కూడా మీరేమన్నా అడిగిని నేను తప్పకుండా ఐ ట్రై టు రిజాల్వ్ ఇట్.